నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ కర్కాటక రాశి వారికి ఈ 2026 సెకండ్ హాఫ్ అంతా ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో, బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 అంతా కూడా ఎలా నడిచింది అని గనుక ఒక గ్లిమ్స్ లాంటిది, ఒక ఓవర్‌వ్యూ లాంటిది గనుక చూసుకుంటే, ఒక కైండ్ ఆఫ్ సైలెంట్ అండ్ ఇంటెన్స్ ప్రెషర్ అనేది మీరు ఎక్కువగా ఫీల్ అవ్వడము, అండ్ ఎక్కువ ఎమోషనల్ వెయిట్ అనేది ఎక్కువ క్యారీ చేయడం లాంటిది. అండ్ టూ మచ్ ఆఫ్ ఇక్కడ జన్మ రాశి నుంచి చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానం రాహు ఉండడం వల్ల సడన్ చేంజెస్ అనేది ఎక్కువగా జీవితంలో రావడం కానీ, సో ఆ సడన్నెస్ ఎక్కువ ఐ మీన్ ఇంపాక్ట్ అనేది చేయడం, ఆ సడన్నెస్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ అయ్యే ఉంటుంది. మళ్ళీ ద్వితీయ స్థానంలో కేతు కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ 2026 మొత్తం కూడా, సో ఇక్కడ కంప్లీట్గా ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది, సో ఎంత సంపాదించినా అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోవడం, అంతా కూడా విపరీతంగా ఖర్చు అయిపోవడం లాంటిది. అండ్ ఎప్పుడు కూడా వర్కింగ్ బిహైండ్ ద సీన్స్ అన్నట్లుగానే మీ లైఫ్ అనేది జరుగుతూ ఉండడం కానీ, ఇట్లాంటివి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారనమాట. సో అది ఎందువల్ల అంటే మీ యొక్క జన్మ రాశికి సపోర్టివ్ ప్లానెట్స్ కావచ్చు, ఆ యొక్క కైండ్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్ అనుకోవచ్చు, అవన్నీ కూడా కొంచెం ఇల్ పొజిషన్స్లో ఉండడం మూలాన. సో బట్ కాకపోతే ఈసారి ఏంటంటే ఆ గ్రహాలన్నీ కూడా కొన్ని కొన్ని పాయింట్స్లో పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని కొన్ని పాయింట్స్లో నెగిటివ్ ఉన్నాయి. ఐ మీన్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో. సో మోస్ట్ ప్రాబ్లీ కాస్త పాజిటివిటీ అనేది కనిపిస్తూ ఉంది. అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను ఈ ఫలితాలను దేని బేస్ చేసుకొని చెప్తున్నాను అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈ 4 ట్రాన్సిట్స్ అనమాట. సూర్యుడు ఆత్మగ్రహం అండ్ గురుడు ఈ యొక్క గైడెన్స్కి కావచ్చు, బుద్ధికి కావచ్చు, మీ జీవితంలో ఏదైనా విషయం జరగడానికి కారణమైన గురుడు, అండ్ నెగిటివ్ విషయాలకి కారణమైన రాహుకేతువులు. వీరు ఈ 2026 సెకండ్ హాఫ్లో ఎక్కువ ప్రాధాన్యత పోషిస్తూ ఉన్నారనమాట. సో వారిని బేస్ చేసుకొని చెప్తూ ఉన్నా. సూర్యుడు ప్రతి నెల 16వ తేదీ వన్ డే అటు ఇటుగా, సో మీకు పక్కనున్న సైన్కి రాశికి మారిపోతూ ఉంటారు. ఆగస్టు 2న రాహు ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. అక్టోబర్ 25న గురుడు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ డిసెంబర్ 5న రాహుకేతువులు కంప్లీట్ యాక్సెస్సే మార్చుకుంటూ ఉన్నారు. మకర కర్కాటక రాశుల్లోకి రాబోతున్నారు అనమాట. వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో కెరియర్, వెల్త్, రిలేషన్షిప్స్, హెల్త్, ఫైనాన్స్, ఐ మీన్ సారీ హెల్త్ అండ్ ప్రాపర్టీస్, అండ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక కెరియర్కి సంబంధించి కనుక చూసుకుంటే, సో ఏదైతే ఆగస్టు 2 ఉందో, ఈ ఆగస్టు 2న రాహు ధనిష్ట నక్షత్ర గోచారం అనేది చేస్తూ ఉన్నారనమాట. సో చాలామంది ఆస్ట్రాలజర్స్ మీకు కంప్లీట్గా అష్టమ స్థాన రాహు అంటే కాస్త నెగిటివ్ ఫలితాలు చెప్పడం కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ నేను కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాను. బట్ కాకపోతే మనం ఇక్కడ కేపీ లాజిక్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఈ కేపీ లాజిక్ అంటే కృష్ణమూర్తి గారి పద్ధతికి సంబంధించిన లాజిక్ అనేది. అది ఏంటంటే, ఒక గ్రహం అనేది తన నక్షత్రాధిపతి ఫలితం ఇస్తుంది. అండ్ ఆ గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకొని ఉన్న నక్షత్రాధిపతి ఫలితం కానీ, ఆ నక్షత్ర ఫలితం కానీ ఇస్తుందన్నమాట. ఇక్కడ రాహు కనుక చూసుకుంటే, రాహు ఏదైనా సరే విస్తరింపజేయగలిగిన గ్రహం, అంటే యాంప్లిఫికేషన్ చేయగలిగిన గ్రహం. అండ్ ధనిష్ట నక్షత్రంలోకి వెళ్తూ ఉన్నారు. ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు మీకు దశమాధిపతి, మీ వృత్తికి, మీ జీవనోపాధికి, మీ లైఫ్లో కర్మకి సంబంధించిన అధిపతి ఈ కుజుడు అనమాట. సో వెళ్ళి అష్టమ స్థానంలో ఉండడం మూలాన ఈ ఆగస్టు 2 ఏదైతే టైం విండో ఉందో, ఆగస్టు టు సెప్టెంబర్ టైం విండో ఏదైతే ఉందో, ఈ మధ్యలో కెరియర్లో సడన్ స్విచెస్ అనేది రావడం కానీ, సడన్ గ్రోత్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. పర్టికులర్గా ఇక్కడ పంచమ స్థానాధిపతి కూడా కుజుడే అవుతూ ఉన్నాడు అనమాట. ఎవరైతే ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నారో, ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, డిజైనింగ్కి సంబంధించి ఆర్టిస్ట్స్గా కావచ్చు, ఓకే, స్పెక్యులేటివ్ మార్కెట్స్ కానీ, ఇట్లా కైండ్ ఆఫ్ ఈ ఫీల్డ్స్ ఎవరైతే పంచమ స్థాన కారకత్వ ఫీల్డ్స్ ఎవరైతే ఉన్నారో, వీరందరూ కూడా మంచి గ్రోత్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ గురుడు అక్టోబర్ 25న ఏదైతే ఈ సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారో, అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు కూడా నవమ దృష్టి దశమ స్థానం పైన ఉంటుందన్నమాట. ఇట్లా కంప్లీట్గా నా సజెషన్ ఏంటంటే, ఒక స్ట్రాటజీ లాంటిది ఏంటంటే, ఈ ఆగస్టు టు సెప్టెంబర్ టైం పీరియడ్లో వచ్చే సడన్ షిఫ్ట్స్ కానీ, సడన్ చేంజెస్ కానీ, ఒకటే రాదు, ఒక 2-3 చేంజెస్, 2-3 ఆపర్చునిటీస్ రావడం, ఆ షిఫ్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ 2-3 ఏది చూస్ చేసుకోవాలి, ఏది పర్ఫెక్ట్గా మనం మన ప్రొఫెషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది గ్రౌండ్ వర్క్ మాత్రమే చేయండి. ఫైనల్ డెసిషన్ తీసుకోకుండా ఆగస్టు సెప్టెంబర్ బిట్వీన్లో. ఫైనల్ డెసిషన్, మేనిఫెస్టేషన్స్ లాంటివన్నీ కూడా అక్టోబర్ 25 తర్వాత జరుగుతాయి. అండ్ డెసిషన్ తీసుకోవడం కూడా అక్టోబర్ 25 తర్వాత చేయండి. ఆగస్టు సెప్టెంబర్ ఏంటంటే మీకు వచ్చిన అవకాశాలని, ఆపర్చునిటీస్ని అనాలిసిస్ చేయడం అండ్ గ్రౌండ్ వర్క్ చేయడంలో పెట్టుకోండి. అక్టోబర్ 25 తర్వాత అవకాశాన్ని వాడుకోవడం కానీ, చేతిలోకి తీసుకోవడం కానీ, ఇంకా మేనిఫెస్టేషన్ చేసుకోవడం కానీ అవి చేసుకోండి. సో అప్పటిదాకా చేయకండి. సో అప్పుడైతే అక్టోబర్ 25 తర్వాత అయితే గురుడు యొక్క ప్రొటెక్టివ్ దృష్టి అయితే ఉంటుంది. అది ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో ఇది నా యొక్క సజెషన్ లాంటిది. ఇది అందరికి కూడా, ఉద్యోగాలు చేసుకునే వారికి, వ్యాపారాలు చేసుకునే వారికి అందరికి కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకా వెల్త్ అండ్ ఫైనాన్సెస్కి సంబంధించి చూసుకుంటే,
ఫస్ట్‌లో నేను చెప్పినట్లుగా ఈ సూర్యుడు మీకు ప్రతి నెల 16వ తేదీ వన్ డే అటు ఇటుగా ప్రతి రాశి కూడా పక్క రాశులకి మారుతూ ఉంటాడు. సో, మీ కర్కాటక రాశి వారికి సూర్యుడు జనరల్‌గానే ద్వితీయాధిపతి, మీ ధనస్థానాధిపతి అవుతూ ఉన్నాడు. సో, ఆ సూర్యుడు మీకు కంప్లీట్‌గా ఈ జూన్ వదిలేస్తే జూలై నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కంప్లీట్‌గా ఈ యొక్క ఆగస్ట్ నుంచి 2, 3, 4, 5, 6 స్థానాలకి ట్రావెల్ అవుతూ ఉంటాడనమాట. సో, ఈ స్థానాలన్నీ కూడా ఫైనాన్సెస్‌కి సంబంధించిన దాంట్లో న్యూట్రల్ అండ్ పాజిటివ్ స్థానాలు. ఏది కూడా నెగెటివ్ స్థానాలు ఏది లేదు. 6వ స్థానం నెగెటివ్ కదా, దుస్థానం కదా అడగొచ్చు. కాకపోతే 6వ స్థానం మీ రోజువారీ ఖర్చులు, మీ యొక్క మనీ రొటేషన్స్‌ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఫైనాన్సెస్ పరంగా అది పాజిటివే. అండ్ ద్వితీయ స్థానం ధనస్థానం, తృతీయ స్థానం మీకు గ్రోత్‌కి సంబంధించి ఇట్లా కంప్లీట్‌గా ఇవన్నీ వస్తూ ఉంటాయి. చతుర్థ స్థానం కేంద్రం, పంచమ స్థానం త్రికోణం. సో, షష్ఠ స్థానం డైలీ లైఫ్ రొటేషన్స్, మనీ రొటేషన్స్ ఇవన్నీ. సో, కాబట్టి డిసెంబర్ వరకు కూడా పాజిటివ్‌గానే వెళ్తూ ఉన్నారు సూర్యుడైతే. సో, నా యొక్క సజెషన్ ఏంటంటే ప్రతి నెల మిడ్ మంత్‌లో ఏదైతే ఉందో, అంటే మిడ్ మంత్ అంటే 15థ్ నుంచి, సో, ప్రతి నెల 15థ్ టు ఆల్మోస్ట్ ఒక 25, 26థ్ డేట్ వరకు ఉండే ఆ 10, 11 రోజులు మీకు ఫైనాన్షియల్ స్పైక్స్ అయితే ఉంటాయి. మీరక్కడ ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్స్ గావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్స్ గావచ్చు, ఇంకేదైనా ఇట్లాంటివి చేయదలుచుకుంటే ఆ సమయంలో చేసుకోండి. కాస్త బెటర్‌గా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇంకా ఓవరాల్‌గా అసలు కంప్లీట్‌గా ఎప్పుడు బావుంటుంది అని గనుక చూసుకుంటే, మీకు షష్ఠ, నవమాధిపతి అయిన గురుడు మీ యొక్క జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానం సింహరాశిలోకి అక్టోబర్ 25న ట్రావెల్ అవుతూ ఉన్నారనమాట. సో, అప్పటి నుంచి ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఒక 3 మంత్స్ పాటు బావుంటుంది. 2026 అక్టోబర్ 25 నుంచి 2027 జనవరి 25 బిట్వీన్ వరకు మీకు ఫైనాన్షియల్‌గా బెటర్‌గా ఉంటుంది. ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ అనేది ఉంటుందనమాట. సో, ఈ అప్పటి వరకు ఏంటంటే మిడ్ మంత్ స్పైక్స్ మాత్రమే మీరు కాస్త కన్సిడర్ చేయండి. సో, ఓకే. సో, ఇది వెల్త్‌కి సంబంధించి. వెల్త్ పరంగా పర్వాలేదు, బావుంది. సో, సూర్యుడి గోచారాలు ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో బెటర్‌గా ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అండ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి చూసుకుంటే గనక, ఏదైతే ఈ యొక్క డిసెంబర్ 5థ్ ఉందో అక్కడ రాహు కార్మిక్ యాక్సిస్ అనేది మారుతూ ఉన్నారు. సో, మకర రాశిలోకి వస్తారు. మకర రాశి మీకు సప్తమ స్థానం అవుతుంది. సో, రాహు ఈస్ ద ప్లానెట్ ఆఫ్ అబ్సెషన్ అండ్ సడన్నెస్ అనమాట. అండ్ మోసాలకు కారకుడవుతాడు. అండ్ సడన్నెస్‌కి కారకుడవుతాడు. ఇవన్నీ కూడా రాహు కారకత్వాలు వహిస్తూ ఉంటారు. సో, ఇక్కడ సప్తమ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు మీకు పార్ట్నర్ అన్‌కన్వెన్షనల్ పార్ట్నర్స్ రావడం కానీ, అంటే అంత మంచివారు కాకుండా ఉన్నవాళ్ళు పరిచయం అవ్వడం కానీ, ఇట్లాంటి వాళ్ళు అవుతూ ఉంటారు. బట్ దీంట్లో ఒక ఎక్సెప్షన్ రూల్ ఉందనమాట. ఒకవేళ మీరు గనక మీరు పుట్టిన, పెరిగిన ప్రదేశాల నుంచి దూర ప్రాంతాల్లో ఉన్నా, లేదంటే మీకు పరిచయం అవ్వబోయే పీపుల్ చాలా దూర ప్రాంతాల నుంచి గానీ, డిఫరెంట్ కల్చర్స్ నుంచి గానీ వస్తూ ఉన్నా, అంటే డిఫరెంట్ కల్చర్స్ అంటే మళ్ళీ ఎవరో ఒకరు కామెంట్ సెక్షన్‌లో కాంట్రోవర్సీ చేస్తూ ఉంటారు. సరే చెప్తాను. మొత్తానికి మీరు ఒకవేళ హిందూ అయితే క్రిస్టియన్ అమ్మాయో, అబ్బాయో, ముస్లిం అమ్మాయో, అబ్బాయో పరిచయాలు అవ్వడం కానీ, అంటే మీ రిలీజియన్‌కి, అవతల వాళ్ళ రిలీజియన్‌కి డిఫరెంట్ కల్చర్స్ అనేది ఉండడం కానీ, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, ఒకవేళ మీరు క్రిస్టియన్ ఆర్ ముస్లిం అయితే హిందూ అబ్బాయి ఆర్ అమ్మాయి పరిచయం అవ్వడం కానీ, ఇలా అన్నమాట. ఇలాంటి వాళ్ళు పరిచయం అయితే గనుక అది బెటర్. ఎందుకంటే రాహు మన కల్చర్‌కి డిఫరెంట్ కల్చర్స్‌ని సూచిస్తాడనమాట. సో, ఇలాంటి కేటగరీస్‌లో ఉన్న పీపుల్, మనకంటే డిఫరెంట్ కల్చర్ ఉన్న పీపుల్ అండ్ దూర ప్రాంతాల నుంచి వచ్చే పీపుల్ బెటర్‌గానే ఉంటారు. బట్ అలా కాకుండా నార్మల్‌గా జనరిక్‌గా మీరు లోకల్ నుంచి కావచ్చు, ఇట్లా సడెన్‌గా పరిచయం అవుతున్నారంటే లెట్ ద రిలేషన్‌షిప్ టేక్ బ్రీత్ అనమాట. సో, సడెన్‌గా కమిట్మెంట్స్ ఇచ్చేసేయడం కానీ, ఇట్లాంటివి చేయకండి. ఫ్యూచర్‌లో ఇబ్బంది పడతారు. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే గనక ఈ యొక్క మ్యారిటల్ లైఫ్‌లో ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల, అత్యాశల వల్ల గావచ్చు, మెటీరియలిస్టిక్ డిజైర్స్ కంప్లీట్‌గా ఈ యొక్క సప్తమ స్థానం మకర రాశి, ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించిన రాశి. సో, అక్కడ రాహు ఉన్నప్పుడు భూతత్వ రాశి కాబట్టి మెటీరియలిస్టిక్ డిజైర్స్ గావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఈ స్పౌస్‌కి, మీకు మీ స్పౌస్‌కి కొంచెం క్లాషెస్ రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో, కాస్త ఇది మేనేజబుల్‌గా మెయింటైన్ చేయాల్సుంటుంది. సో, ఇదనమాట. డిసెంబర్ టైమ్ పీరియడ్‌లో మాత్రం ఏ కొత్త రిలేషన్‌షిప్ గావచ్చు, ఏ కొత్త పర్సన్, బాయ్ ఆర్ గర్ల్, ఐ మీన్ ఎవరైనా సరే, మెన్ ఆర్ వుమెన్ ఎవరు పరిచయమైనా కాస్త టైం ఇవ్వండి. లెట్ ద రిలేషన్‌షిప్ టేక్ బ్రీత్ అనమాట. సో, కొన్ని రోజుల పాటు టైం ఇచ్చి తర్వాత ఇదవ్వండి. ఒకవేళ మీరు సింగిల్ అయితే మాత్రమే, నేను మ్యారీడ్ పర్సన్స్‌కి చెప్పట్లేదు ఇది, గుర్తుపెట్టుకోండి. సింగిల్ అయితే మాత్రమే. ఓకే. సో, ఇదనమాట రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి. నెక్స్ట్ ఇంకా, సో, మీరు ఈ ప్రెడిక్షన్స్ అన్నీ గూడా ఈ 4 గ్రహాలని బేస్ చేసుకొని, ఈ 4 ముఖ్య గ్రహాలని బేస్ చేసుకొని వింటూ ఉన్నారు కదా! సో, ఇట్లాంటివి ఇంకా మనకి రియాలిటీలో చూసుకుంటే ఇంకా కాంప్లెక్స్‌గా ఉంటాయన్నమాట. రియాలిటీలో ఇంకొన్ని ఫలితాలైతే. ఎందుకంటే మొత్తం నవగ్రహాలని గనుక మనం గమనించుకుంటే, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుతూ ఉంటారు. కుజుడు 30-40 రోజులకి మారుతూ ఉంటారు. ఇట్లా ఈ గ్రహాలన్నిటిని మనం కన్సిడర్ చేసి చూసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అది మీ కెరియర్‌లో, వెల్త్‌లో, ఫైనాన్సెస్‌లో అండ్ ఈ యొక్క హెల్త్‌కి సంబంధించి దాంట్లో, రిలేషన్‌షిప్స్‌కి
సంబంధించిన దాంట్లో ప్రాపర్టీస్ గానీ, ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తుంటే ఆ విషయంలో, ఐటీ ఇండస్ట్రీ, బిజినెస్ అన్నిట్లో ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్‌లో కాస్త ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది కొన్ని నెగెటివ్ ఉంటుంది, కొన్ని పాజిటివ్ ఉంటుందనమాట. సో, దాన్ని ఎలా తెలుసుకోవాలనుకున్నా కావచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే అవి సరిగ్గా టాకిల్ చేయలేక, వాళ్ళ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని సరిగ్గా టాకిల్ చేయలేక, వాటిని కరెక్ట్ ప్రోగ్రెస్ చేయలేక చాలా వరకు లాస్ అవుతూ ఉంటారు. ఈ మెంటల్ ప్రెషర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వారి కోసం అండ్ అందుకోసమే నేను 2026, 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. ప్రతి రాశి వారికి తయారు చేశాను అనమాట. సో, చాలా టైం పట్టింది అది చేయడానికి. సో, దాంట్లో ఏంటంటే మీకు మొత్తం ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఆల్మోస్ట్ 11 యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించిన ప్రొడిక్షన్స్ కావచ్చు, పాసిబిలిటీస్ కానీ, రెమెడీస్ కానీ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈసారి రెమెడీస్ చాలా ముఖ్యమండి. ఎందుకంటే పాపగ్రహాలైన రాహుకేతువులు రాసులు మారుతూ ఉన్నారు. సో, ఉన్నప్పుడు కాస్త రెమెడీస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్పెసిఫిక్‌గా. ఫాలో అవ్వకపోతే ఏదో అయిపోతుందని కాదు. కాకపోతే ఆ నెగెటివ్ ఇంటెన్సిటీని, ఇంపాక్ట్‌ని తగ్గించుకోవచ్చు. ఇప్పటిదాకా పడిన ఈ బాధల కంటే ఇంకా ఫర్దర్‌గా ఏది పడకుండా కాస్త ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవచ్చు. బెటర్ చేసుకోవచ్చు. రాబోయే కాలాన్ని, సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా. మీ యొక్క ఆగామి కర్మని మీరు చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇట్లా దీన్ని బేస్ చేసుకొని మొత్తం అన్నీ కూడా రాశాను. సో, ఇది ఆస్ట్రాలజీలో ఏమి రాని వారికి కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక నీట్ స్టోరీ చదివినట్లుంటుంది. విత్ నీట్ యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి క్లియర్‌గా రాయడం జరిగింది పీడిఎఫ్స్ అయితే. సో, దాన్ని గనుక మీరు బై చేయాలంటే డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో మన వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. సో, జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు ఒక పేజ్ అపియర్ అవుతుంది. మీరు రాశిని సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ మై గైడ్ అని కొట్టారంటే ఒక స్మాల్ పేమెంట్ పేజ్ అపియర్ అవుతుంది. జస్ట్ దాని యొక్క పేమెంట్‌ని ఫినిష్ చేశారంటే స్మాల్ పేమెంట్ ఉంటుంది. దాన్ని ఫినిష్ చేశారంటే వితిన్ 5 సెకండ్స్‌లోనే మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని హ్యాపీగా చదువుకోవచ్చు. సో, చాలా ఉపయోగపడుతుంది. అస్సలు రెగ్రెట్ అవ్వరనమాట. సో, చాలామంది మన సబ్స్క్రైబర్స్ బై చేశారు. అండ్ వారి యొక్క రివ్యూస్ కూడా పాస్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తున్నారు. నాకు అవకాశం ఉంటే ఈ వీడియో మొదట్లో వేస్తాను, డిస్‌ప్లే చేస్తా. సో, ఇట్లా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. 2027 మార్చ్, ఏప్రిల్ వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఖచ్చితంగా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. మీ రాశి వారికి సక్సెస్ చేసుకోవచ్చు మీరు యాక్చువల్‌గా. మిగిలిన మంత్స్ అన్నీ కూడా మీరు చాలా వరకు సక్సెస్‌ఫుల్‌గా దాన్ని మార్చుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ ఇంకా ప్రాపర్ వీడియోలోకి వచ్చేసామండి. అది గుర్తించండి. సో, నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్‌కి సంబంధించి చూసుకుంటే గనక ఈ ఏదైతే ఈ యొక్క ద్వితీయ స్థానాధిపతి సూర్యుడు చతుర్థ స్థానం అక్టోబర్ మంత్‌లో, అక్టోబర్ 16థ్ టైం పీరియడ్‌లో మీకు ప్లస్ ఆర్ మైనస్ 1 డే ఆ టైం పీరియడ్‌లో ఎంటర్ అవుతారు. అది మీకు చాలా ఫేవరబుల్ టైం పీరియడ్ అనమాట. ఎందుకంటే చతుర్థ స్థానం నుంచి లాభస్థానం, చతుర్థం అంటే ప్రాపర్టీస్, ల్యాండ్స్, హౌస్, మదర్ హెల్త్ ఇవన్నీ కూడా వస్తాయి. సో, ఆ స్థానానికి లాభస్థానం, గెయిన్స్ పొందే స్థానం ద్వితీయ స్థానం. ఆ ద్వితీయాధిపతి మీ ఇక్కడ సూర్యుడు అవుతున్నాడు. ఆయన చతుర్థ స్థానంలోకి అక్టోబర్ మంత్‌లో, మిడ్ మంత్‌లో వెళ్తారు 16థ్ రోజున. సో, ఆ టైం పీరియడ్ మీకు ఈ యొక్క ఆస్తిపాస్తుల విషయాల్లో ఏదైనా మూవ్‌మెంట్స్ చేసుకోవాలన్నా కూడా చాలా మంచిదనమాట. మీరు కార్ గానీ, బైక్ గానీ, ల్యాండ్ గానీ, హౌస్ గానీ ఏదైనా బై చేయాలని ట్రై చేస్తూ ఉంటే నా రికమెండేషన్ ఆ అక్టోబర్ టైం పీరియడ్ చూసుకోండి. చాలా బావుంటుంది. మళ్ళీ డిసెంబర్ 5 దాటనివ్వకండి. ఎందువల్ల అంటే మీకు జన్మ రాశిలోకి కేతు వచ్చేస్తారనమాట. సో, మీ జన్మరాశి గోచార కేతు, మీ జన్మ జాతక చంద్రుడు కలిసినప్పుడు, ఈ చంద్రకేతుల కాంబినేషన్ ఏర్పడినప్పుడు ఒక ఇండివిజువల్‌కి, ఒక మనిషికి విపరీతమైన యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ కన్‌ఫ్యూజన్స్ విపరీతంగా వస్తాయన్నమాట. అప్పుడు ఏ డెసిషన్ కూడా మీరు తీసుకోలేరు. ఓకే. ఏ డెసిషన్ కూడా మీరు తీసుకోలేకుండా ఇబ్బంది పడతారనమాట. దానికి సంబంధించి డీటెయిల్‌గా నేను చెప్తాను వీడియో. బట్ కాకపోతే ఇక్కడ సందర్భం, అవకాశం వచ్చింది కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. కాబట్టి అంత లోపలే చూసుకోండి. బెస్ట్ సజెషన్ అక్టోబర్ మంత్ అనమాట ప్రాపర్టీస్ విషయంలో. నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించి చూసుకుంటే గనక, హెల్త్ అనేది ఈసారి కాస్త కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఇది డిస్టర్బింగ్‌గా ఉందనమాట హెల్త్ అనేది. ఎందువల్ల అని మనం డీకోడ్ చేసుకుంటే కాస్త ఓపిక చేసుకొని వినండి. ఇక్కడ మీ ప్రస్తుతం మీ యొక్క జన్మ రాశిలో గురువు యొక్క పొజిషన్ ఉంది. అక్టోబర్ 25 వరకు ఉంటుంది. మళ్ళీ 2027 జనవరి 25 నుంచి 2027 జూన్ 10th వరకు ఉంటుంది. అంటే మధ్యలో ఒక 3 మంత్స్ తీసేస్తే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఒక 9 మంత్స్ పాటు, అంటే నెక్స్ట్ జూన్ వరకు అనుకోని దాంట్లో 3 మంత్స్ తీస్తే ఒక 9 మంత్స్ పాటు మీకు జూపిటర్ ఇంపాక్ట్, గురుగ్రహం ఇంపాక్ట్ మీ యొక్క జన్మ రాశిలో ఉంటుంది. ఇట్లా గురుడు మన ఫస్ట్ హౌస్‌లో గానీ, మన జన్మ రాశిలో గానీ, లగ్నం పైకి గానీ గోచార సంచారం చేసినప్పుడు, దృష్టి పడినప్పుడు ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. అండ్ అదొక ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ డిసెంబర్ 5థ్‌న కేతువు కూడా జన్మ రాశిలోకి వస్తూ ఉన్నాడు. అక్కడ స్ట్రెస్, డిప్రెషన్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, మెంటల్ ఫెటీగ్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఓవర్ ఈటింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అక్టోబర్ 25 టు 2027 జనవరి 25 బిట్వీన్‌లో ఓవర్ ఈటింగ్ గానీ, ఓవర్ స్వీట్స్ కన్జంప్షన్ గానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గురుడు స్వీట్‌నెస్‌ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ అనమాట. ఆయన ద్వితీయ స్థానం, హౌస్ ఆఫ్ ఫుడ్‌కి సంబంధించిన స్థానంలోకి వెళ్ళినప్పుడు ఓవర్‌గా స్వీట్స్ కన్జ్యూమ్ చేయడం గానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. సో, కాబట్టి ఈ విషయాల్లో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. మళ్ళీ అత్యంత మేజర్ ప్లానెట్
రాహు ప్లానెట్. రాహు డిసీజెస్కి, ఇంకా వైరసెస్కి, ఈ యొక్క ట్యూమర్స్కి, ఇలాంటి వాటన్నిటికి కూడా కారకుడు అనమాట. ఈ రాహు సప్తమ స్థానం మకర రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే మోస్ట్లీ అక్కడ మీకు ఏదన్నా గ్రహం ఉంది అనుకోండి, ఆ గ్రహానికి సంబంధించి బాడీ పార్ట్స్లో ఇబ్బందులు అనేది తీసుకొని వస్తాడనమాట. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ కనుక మీరు అడిగితే, మీకు కనుక అక్కడ కుజుడు ఉన్నాడు అనుకోండి, మీకు సప్తమ స్థానం మకర రాశిలో బ్లడ్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. బ్లడ్ ఇష్యూస్, ఈ యొక్క బ్లడ్ డైల్యూషన్ అవ్వడం, ఓకే, అండ్ బ్లడ్ పాయిజనింగ్ అనేది అవ్వడం, ఓకే, ఇలాంటి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. శుక్రుడు ఉన్నాడు అనుకోండి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించిన ఇష్యూస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రావడం, కిడ్నీ స్టోన్స్ అనేది క్రియేట్ అవ్వడం కానీ, అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యానస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ రెక్టమ్ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. కంప్లీట్గా ప్రైవేట్ పార్ట్స్ అండ్ ఈ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించిన పార్ట్స్కి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బుధగ్రహం ఉన్నారనుకోండి, నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ అనేది, అంటే అన్నీ చెప్తూ ఉన్నా, ఎవరు ఉన్నా నాకు తెలియదు కదా, అందుకని చెప్తూ ఉన్నా. వీడియో లెంత్ అవ్వచ్చు, బట్ వినండి. బుధగ్రహం ఉన్నారనుకోండి, ఈ నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ అనేది ఉండడం, స్కిన్లో ఎపిడర్మిస్ లేయర్ అంటే కంప్లీట్గా స్కిన్ ఇష్యూస్ అనేది క్రియేట్ అవ్వడం కానీ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. శనేశ్వరుడు ఉంటే బోన్స్ ఇష్యూస్ అండ్ బాడీలో ఎనర్జీ అనేది హోల్డ్ అవ్వకపోవడం, స్టామినా ఇష్యూస్ అనేది వస్తాయి. సూర్యుడు కనుక ఉంటే మీకు ఇక్కడ ఈ స్టమక్ ఇష్యూస్, గట్ ప్రాబ్లమ్స్, స్టమక్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. చంద్రుడు కనుక ఉన్నారనుకోండి, మీకు ఫుడ్ ద్వారా పాయిజనింగ్ అనేది అవ్వడం కానీ, ఈ బ్లడ్ ఇష్యూస్, ఐ ఇష్యూస్, రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన లంగ్స్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ అన్ని కవర్ చేసా. సో ఇట్లాంటివి ఉంటుంది. కేతు కనుక్కున్నారంటే ఫీట్స్కి సంబంధించి కాలికి ఏదైనా పెద్ద గాయాలు అవ్వడం కానీ, ఏదైనా కుక్కలు కరవడం కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కేతు అంటే కుక్కల్ని సూచిస్తారు, అండ్ ఫీట్స్కి కూడా కేతువు కారకుడు అవుతారు. సో కుక్క కరవడం కానీ, అది కాస్త ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో. ఆల్మోస్ట్ అన్ని సూర్య చంద్ర కుజర ఆల్మోస్ట్ అన్ని చెప్పాను. సో ఇదనమాట ఈ వీడియోకి అయితే హెల్త్కి సంబంధించి ఈ విషయాలు కేర్ఫుల్గా ఉండండి. సో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏ స్వీట్ కోటింగ్ లేకుండా పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చెప్పాను. సో ఇలాంటి మంచి వీడియోస్ రావాలి ఇంకా అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.